చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నియోజకవర్గ స్థాయిలో జరపమని చెప్పి మన యువ నాయకుడు వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు గూడూరు నియోజకవర్గంలో 11 క్లస్టర్లలో ఈ యొక్క మహానాడు పండుగని జరుపుతున్నాం. ఈ మొత్తం మీద ఓవరాల్గా ఈ యొక్క 11 క్లస్టర్లని మానిటరింగ్ చేస్తున్నటువంటి పెద్దలు మా అన్న శీలం కిరణ్ గారికి, అలాగే సోదరులు పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్షులు, అలాగే జిల్లా అనుబంధ సంఘ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమం గూడూరులో పీవీఆర్ కళ్యాణ మండపం 4 క్లస్టర్లు, అదే భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో నెల్లటూరులో 1 క్లస్టర్, అలాగే పెద్దలు నాని గారి నాయకత్వంలో చిలకూరులో 2 క్లస్టర్లు, అలాగే పెద్దలు భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో కోటలో 2 క్లస్టర్లు, అలాగే పెద్దలు సోదరులు విజయశాఖర్ రెడ్డి గారు మధుగారి నాయకత్వంలో వాకాడులో 1 క్లస్టర్, సోదరుడు చిట్టమూరులో కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో 1 క్లస్టర్, మొత్తం కూడా 11 క్లస్టర్లో ఈ యొక్క పండుగని జరిపేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పండుగకి ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం గెలిచి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎన్నో ఉపయోగకరమైన పనులు పేదవాళ్ళకి చేశాం. ఇది తెలుగుదేశం పార్టీ అనేది నీ పార్టీ నా పార్టీ అయినా ఈ పార్టీ నందమూరి తారక రామారావు గారిది అని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం అందరికీ. మనం పార్టీ మీద అడిగితే ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ పార్టీలో వస్తుంటారు, పోతుంటారు. అంతేగాని ఈ పార్టీ ఎవరికి కూడా మేము చెప్తేనే ఈ పార్టీ అంటే కుదిరే పని కాదు. ఈ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించింది ఎవరి కోసం కూడా మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా బీసీల కోసం ఈ పార్టీ, ఎస్సీల కోసం ఈ పార్టీ, ఎస్టీల కోసం ఈ పార్టీ, మైనార్టీల కోసం ఈ పార్టీ అయిన అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా మనం చెప్తూ వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఈ పార్టీ ఆ యొక్క వర్గాల సంపూర్ణ మద్దతు, పూర్తి మెజార్టీ మద్దతుతో ఈరోజు కూడా నిలబడుందని చెప్పి మేము తెలియజేస్తాం. ఇప్పుడే మా నాయకులందరూ కూడా మాట్లాడారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా, నాయకులందరూ కూడా విజయవంతం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఏదో ఎమ్మెల్యే పైన కోపంతో, ఇంకో పైన కోపంతో ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. ఇది పార్టీ, ఆ పార్టీ ఉంది కాబట్టి మనకు గుర్తింపు ఉంది. ఆ పార్టీ అనేది లేకపోతే మనం ఎవరు, అది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. పార్టీ ఉంది కాబట్టి మనం కాలు ఎత్తుకొని నేను వార్డు ప్రెసిడెంట్ అయ్యా, నేను జిల్లా కమిటీయా అని నాయకుల దగ్గరికి పోయి పనులు చేసుకుంటున్నాం. మనం అది లేకపోతే మనకు ఎవరు నాయకుడు పనిచేసే, ఏ అధికారి కూడా పనిచేసేటువంటి కార్యక్రమం లేదు. కాబట్టి ఈరోజు పార్టీ ఉంది కాబట్టి మనం ఉన్నాం. అదేవిధంగా మనం కూడా పార్టీ సేవ చేస్తాం. మీరు కూడా ఎలక్షన్లో కష్టపడి మీ పనులన్నీ ముగించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించింది మీరే పార్టీ పైన బాధపడితే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి కూడా మా నాయకులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ పండుగ ఎంత బ్రహ్మాండంగా జరిగితే మీ భవిష్యత్తు కూడా అంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ పండుగ మనందరిది. ఈ పండుగ ఏ ఒక్కరిదో కాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేఎస్ఎస్ దగ్గర నుంచి బూత్ కమిటీ నుంచి బూత్ కమిటీ ప్రెసిడెంట్, వార్డు ప్రెసిడెంట్, వార్డు సెక్రటరీలు, విలేజ్ సెక్రటరీస్, విలేజ్ ప్రెసిడెంట్, అలాగే అనుబంధ సంఘాలు, అలాగే ముఖ్యంగా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ అందరిది కూడా ఈ పార్టీ అని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ మహానాడు జయప్రదం అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుల్లో కూడా మనం పనిచేయాలనేటువంటి దృక్పథం ఉంది. ఏదో చిన్న మా బాధలున్నా కానీ సమావేశం మాత్రం మళ్ళీ పార్టీ కోసం ఒకటేటువంటి కార్యక్రమం. అదే తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ అందరికీ తెలియజేయాలంటే అందరినీ కలుపుకొని పనిచేయాల్సిన బాధ్యత నాయకుల మీద ఉందని చెప్పి కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ ఉంటేనే మా నాయకులు అయినాం, వాళ్ళు లేకపోతే మా నాయకులు కాం. కాబట్టి ఏ కార్యకర్తను కానీ ఏ నాయకులు కానీ మనం బాధ పెట్టకుండా ఈ యొక్క కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ ఓవరాల్గా మా కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ గూడూరులో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి కూడా పెద్దలు గంగాప్రసాద్ గారు కూడా అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. అట్లా 27వ తేదీ అంటే రేపే, తర్వాత ఎల్లుండి 2 రోజులు కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏమేమి చేయాలా, ఎట్లా చేయాలా అన్నీ కూడా మా కిరణ్ గారి సలహాల మేరకు అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏదైనా చిన్న
పొరపాటు జరిగితే నాయకులు అక్కడక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మండల నాయకులు కూడా చిన్న ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకోవాలని చెప్పి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ముఖ్యంగా ఈ కళ్యాణ మండపం ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కొనక శివకుమారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా శాంతికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.